హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నా ముగ్గులో ఉంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే నైట్ బాగా క్రాకర్స్ కాల్చుకొని డీజేకి డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ అలా 12కి కేక్ కటింగ్ చేసేసుకొని నైట్ ఇంకా బాగా లేట్ అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి 8 అయిపోయింది. ఇంకా బాగా చేసేసి రెడీ అవటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇంకా న్యూ ఇయర్ కాబట్టి మంచిగా రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకుందామని రెడీ అవుతున్నాను అనమాట. ఏ స్టిక్కర్ పెట్టుకుందామని థింక్ చేసి ఇంకా పింక్ సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చిన్నగా మెల్లగా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. మంచిగా ఫ్లవర్స్ అలా డెకరేట్ చేసుకొని పూజ గది క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని తులసి కోట దగ్గర మంచిగా అమ్మవారికి పసుపు కుంకం వేసేసుకొని హారతి ఇచ్చేసుకున్నాను అనమాట. అలా రెడీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా అమ్మని గులాబ్ జామున్ స్పెషల్గా చేయమంటే మా అమ్మ చేయటం అయితే స్టార్ట్ చేశారనమాట. అలా పూజ చేశాక గులాబ్ జామున్ తినేసి మంచిగా ఇంకా గుడికి వెళ్దామనేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను. అలా గుడికి వెళ్తూ గుడికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. గుడికి రీచ్ అవ్వగానే అక్కడ మంచిగా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసేసుకొని హోమం జరిగే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ హోమంని బాగా వీక్షించామన్నమాట. అక్కడ చాలా డివోషనల్గా మంచిగా వైబ్ అనేది చాలా బాగుందన్నమాట. ఆ రోజు అక్కడ పూర్ణాహుతి సమర్పించే టైంకి అయితే నేను బాగా అందుకున్నాను. మంచిగా అమ్మవారి పూర్ణాహుతి సమర్పణ చూసేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఉన్నాను. అక్కడ పూర్ణాహుతి సమర్పించగానే అమ్మవారికి నేను కూడా ఒక కట్టెపుల్ల వేసేసుకొని ఆశీర్వాదం తీసుకొని అమ్మవారికి మళ్ళీ మొక్కుకొని వచ్చాను గైస్. అలా మళ్ళీ ఇంటికి రిటర్న్ అవగానే మా డాడీ దోశ ఏమంటే వేసాను గైస్. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.